హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో అందరూ ఇష్టంగా తినే కరకరలాడే దిబ్బ రొట్టెను సింపుల్ అండ్ హెల్తీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు మనం ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ వాడకుండా హెల్తీగా ఇక్కడ నేను షుగర్ పేషెంట్స్, ఇంకా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మరి హెల్తీగా ఇంకా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ దిబ్బ రొట్టెను తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలండి. బద్ద మినపప్పు అయినా తీసుకోవచ్చండి. ఇలా వాటర్ వేసి శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి ఒక 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి మూత పెట్టేసి. ఇప్పుడు ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్పు మినపప్పుకి మనం 3 కప్పుల జొన్న రవ్వ తీసుకోవాలండి. ఇక్కడ నేను ఇంట్లో మిల్లులో పట్టించిన జొన్న రవ్వ రెడీ చేసుకుంది చూపిస్తున్నాను చూడండి. ఇలా కాస్త రవ్వ రవ్వలాగా ఉంటుందండి. మిల్లులో పట్టించినదండి ఇది. మీకు రెడీమేడ్ అయినా దొరుకుతుందండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసి శుభ్రంగా ఇలా వాష్ చేసుకొని ఒక 2 నుంచి 3 సార్లు వాటర్ వేసుకొని ఈ రవ్వను కూడా మనం ఒక 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఒక 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పు కూడా బాగా నానిందండి. ఇప్పుడు ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పప్పు వేసుకోవాలండి. ఇక్కడ మనం పప్పు గ్రైండ్ చేసేటప్పుడు దీంట్లో మనం ఐస్ ముక్కలైనా లేదంటే చల్లటి వాటర్ అయినా వేసుకోవచ్చండి. ఇలా వేసుకుంటే మనకు ఇలా చల్లటి వాటర్ వేయడం వల్ల ఇక్కడ మనం గ్రైండ్ చేసేటప్పుడు వేడెక్కదండి మిక్సీ జారు. చూడండి, ఇలా ఐస్ ముక్కలు వేసుకొని మెత్తగా వీలైనంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకోవాలండి. చూడండి, చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తుందండి ఇలా మనం ఐస్ ముక్కలు వేసి గ్రైండ్ చేస్తే. లేదంటే మీరు చల్లటి వాటర్ అయినా వేసుకోవచ్చు దీని ప్లేస్లో. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న జొన్న రవ్వ ఉంది కదా, బాగా పిండేసేయండి. అస్సలు దీంట్లో వాటర్ అనేది ఉండొద్దు. ఇలా బాగా పిండేసి వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా మొత్తం పిండేసి వేసుకున్న తర్వాత వాటర్ మొత్తం పిండేసి రవ్వ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. పప్పులో ఇలా రవ్వని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకుంటే పిండి బాగా పులిచి చాలా బాగా వస్తుందండి రొట్టె అయితే మనకు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 8 గంటల పాటు పిండిని పులియనివ్వాలి. ఇక్కడ నేనైతే ఓవర్ నైట్ పెట్టుకుంటున్నానండి. ఇలా ఇప్పుడు మూత పెట్టేసి ఓవర్ నైట్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి, పిండి ఎంత బాగా పులిసిందో. చూడండి, ఇలా ఎంత బాగా పులిసిందో. ఎలా అంటే అలా మిక్స్ చేయొద్దండి, ఒకటే డైరెక్షన్లో పిండిని మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కాస్త పిండి టైట్ అనిపిస్తుందండి, దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ వేయద్దండి, పిండి పల్చగా అయిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పును పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని పక్కకు పెట్టి చట్నీ రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చట్నీ కోసం నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో చిన్న కప్పుతో 1 కప్పు పల్లీలు వేసుకుంటున్నానండి. ముందుగా ఈ పల్లీలను బాగా వేయించుకోవాలి కాస్త కలర్ వచ్చే వరకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలి. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం చల్లారించుకున్న పల్లీలు దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు పల్లీలు వేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత పచ్చిమిరపకాయలు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 నుంచి 4 వేసుకోవాలండి. వెల్లుల్లి ఏమో పొట్టు తీయకుండా ఒక 4 నుంచి 5 వేసుకుంటున్నానండి. దీంట్లో నేను పచ్చి కొబ్బరి చిన్న కప్పుతో 1 కప్పు వేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర లేకపోయినా స్కిప్ అయినా చేయొచ్చు, బట్ ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఉప్పు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది నాకు.
ఇప్పుడు మెత్తగా వాటర్ వేసి వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పోపు పెట్టుకున్నానండి. 2 టీ స్పూన్ల ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కాస్త కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. పసుపు వేసి ఇలా పోపు పెట్టుకోవాలి. మనం ఎలా అయితే చట్నీలకు పోపు పెట్టుకుంటామో అదే విధంగా పోపు పెట్టుకొని దోశలో, చట్నీలో, దేనిలో తిన్నా కానీ, ఇడ్లీలో తీసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చట్నీలు పక్కకు పెట్టుకొని మనం దిబ్బరొట్టె ప్రిపేర్ చేసుకుందామండి. దిబ్బరొట్టె కోసం నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటున్నానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా మనం పిండిని వేసుకోవాలండి. ఈ దిబ్బరొట్టె కాస్త లావుగానే వస్తుంది. ఇక్కడ నేను చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండిని వేసుకోవాలండి. మరి పల్చగా కాకుండా మరి లావు కాకుండా వేసుకోవాలండి. మీరు కాస్త పల్చగా కావాలంటే కాస్త పిండి తక్కువ వేస్తే పల్చగా అవుతుంది. ఇప్పుడు ఆ పిండి మొత్తం వేసుకున్న తర్వాత మధ్యలో ఇలా గ్లాస్ పెట్టి దాంట్లో కాస్త వాటర్ వేసి ఉంచాలండి. ఇలా గ్లాస్ పెట్టి వేయడం వల్ల అన్ని వైపుల్లో దిబ్బరొట్టి ఈక్వల్గా ఉడుకుతుందండి. ఇప్పుడు వాటర్ వేసేసి ఇలా మూత పెట్టేసి మీడియం టు సిమ్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం పిండిని ఉడికే వరకు ఉడికించుకోవాలండి. చూడండి ఇక్కడ నేను ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి పిండి బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత మధ్యలో ఉన్న గ్లాస్ని తీసేయాలండి. ఇలా గ్లాస్ పెట్టడం వల్ల చాలా బాగా ఉడుకుతుందండి. మనం దిబ్బరొట్టెకు కలర్ చేంజ్ అయ్యే వరకు కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. క్రిస్పీగా కాలుస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు గ్లాస్ తీసేసిన తర్వాత మరోవైపు కూడా నేను కాస్త క్రిస్పీగా కాల్చుకుంటున్నానండి. ఇష్టం లేని వాళ్ళైతే ఒక సైడ్ కాల్చుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను పెనం పెట్టి దాంట్లో ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఇలా రెండో వైపు కూడా కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చింది. చూస్తేనే తినేయాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కనుక చేస్తే పిల్లలు, పెద్దలు ఎవ్వరికి కూడా ఇలా మనం జొన్నలతో చేసినట్టు తెలియదండి. ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఈ పల్లి చట్నీతో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూస్తేనే తినాలనిపించేలా ఎంత బాగా కలర్ వచ్చింది చూడండి. చూస్తేనే నోట్లో నీరూరుతుందండి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు ఇలా చేసుకొని తినండి. హెల్త్కి చాలా మంచిదండి. ఇలా మనకు నచ్చిన చట్నీతో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి. ఇక్కడ నేను చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. చట్నీ వేసుకున్న తర్వాత ఇలా చాకుతో కట్ చేసుకొని తీసుకోవాలండి. ఈ ఒక్క రొట్టె వేసుకుంటే దీంట్లో ఒక 2 తింటారండి. ఎక్కువ తినేవారైతే ఇలా కట్ చేసుకొని చట్నీతో సర్వ్ చేసుకోవాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.